అందరూ చూశారు అంబటి రాంబాబు గారు ఏ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై 4 సార్లు ముఖ్యమంత్రి 50 సంవత్సరాల తన పూర్తి జీవితాన్ని సమాజ సేవ కోసం పొద్దున నుంచి పండుకునే వరకు వేరే ఆలోచన అంటూ లేకుండా రాష్ట్రం కోసం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిని సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ విధంగా ఇటువంటి బూతులు మాట్లాడుతూ ఉన్నారంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కార్యకర్తలందరూ కూడా విపరీతంగా రగిలిపోతూ ఉన్నారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్దామని చెప్పి మొత్తం కోరుకున్నా కూడా సంయమనంతో వాళ్ళు చేసినటువంటి మళ్ళీ మేము చేయకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆపాం మేము. అయితే రాంబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి, చట్టం అనేది ఒకటి ఉంటుంది. మీకు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులు, అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు వచ్చే వారం రోజులు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో కూడా చూస్తారు. ఎప్పుడు కూడా ఇంకొకళ్ళు ఈ విధంగా ధైర్యం చేయడానికి కూడా అవకాశం లేదు అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాన్న రండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి పార్టీలో 1 కోటి మంది సభ్యత్వం తీసుకున్నటువంటి వీర సైన్యం ఉంది. అక్కడ మా గోరంట్ల పత్తిపాడు నియోజకవర్గంలో అక్కడ వచ్చినటువంటి యువకులు కేవలం 100 మంది. 100 మంది కేకేస్తేనే తోక ముడిసి కారులో నుంచి పరిగెత్తిన నీవు చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటావు ఏంటయ్యా? చంద్రబాబు నాయుడు గారు వస్తే 100 అడుగుల దూరంలోనే గుండాకు చేస్తావు. నీవు మాట్లాడతావా? మాట్లాడితే సభ్యత ఉండాలి. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా తల్లి భువనేశ్వరమ్మని అని 151 స్థానాల నుంచి 11కి దిగిపోయారు. ఈరోజు సాక్షాత్తు ఈ రాష్ట్రం కోసం 6 నిమిషాలు కష్టపడుతున్న ఒక మహానుభావుణ్ణి, ఆయన పుట్టించిన తండ్రిని మాట్లాడితే పుట్టగతులుండవని మీకు మేము హెచ్చరిక చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అనువాయిలు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పార్టీలో 1 కోటి మంది సభ్యులు ఉన్నటువంటి ఒక్క సభ్యుని టచ్ చేసి చూడు, ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఖబర్దార్, నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు.